ప్రెగ్నెన్సీలో పొట్ట మీద గీతలు రాకుండా ఉంటే ఏం చేయాలి? ఇది ప్రతి గర్భవతి అడిగే క్వశ్చన్. అసలు ప్రెగ్నెన్సీలో స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఎందుకు వస్తాయి, ఎలా నివారించాలి, వీటి గురించి తెలుసుకుందాం. ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చే వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత మమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, మేడం ఏదైనా క్రీమ్స్ ఉంటాయా, స్ట్రెచ్ మార్క్స్ రాకుండా మేము అవాయిడ్ చేయొచ్చా అని. నిజం ఏంటంటే కంప్లీట్లీ స్ట్రెచ్ మార్క్స్ రాకుండా అవాయిడ్ చేసే క్రీమ్ అనేది ఎటువంటిది ఉండదు. బట్ ఇంటెన్సిటీ ఆఫ్ స్ట్రెచ్ మార్క్స్ని తగ్గించే రకంగా మనం మన లైఫ్ స్టైల్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలి? ఫస్ట్, స్ట్రెచ్ మార్క్స్ అనేది రావడానికి మెయిన్ కారణం డ్రై స్కిన్. డ్రై స్కిన్ అనేది ఉండకుండా ఉండాలంటే కంటిన్యూస్గా పొట్ట మీద మాయిశ్చరైజింగ్ లోషన్స్ అప్లై చేసుకోవాలి. అది ఏదైనా సరే, ఆలివ్ ఆయిల్ కానీ, కొబ్బరి నూనె కానీ, లేదు కోకో బటర్ ఆర్ షియా బటర్ క్రీమ్స్ కానీ, లేదు హైల్రోనిక్ యాసిడ్ ఉండే ఎటువంటి క్రీమ్నైనా సరే పొట్ట మీద 2 times a day అప్లై చేసుకోవడం ద్వారా స్ట్రెచ్ మార్క్స్ అనేది కొంతవరకు మనం తగ్గించవచ్చు అనమాట. సెకండ్, మనం తీసుకునే వాటర్ అనేది, కంటెంట్ ఆఫ్ వాటర్ అనేది ఎక్కువగా ఉండాలి. మినిమం ఒక 2 to 3 liters ఆఫ్ వాటర్ తీసుకోవడం మూలంగా మన బాడీతో పాటు మనకి స్కిన్ కూడా మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ అనేది వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్, చాలా వరకు ఏంటి అంటే వైటమిన్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ స్కిన్, అంటే వైటమిన్ సి, ఈ, పొటాషియం ఇలాంటివి స్కిన్ గ్లో కూడా ఉపయోగపడతాయి అన్నమాట. సో మనం తీసుకునే డైట్లో ఈ వైటమిన్స్ ఉండేలా మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే మేక్ షూర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ వైటమిన్స్ మన బాడీలోకి ఎంటర్ అయ్యేలాగా ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం కొంతమందికి ర్యాపిడ్ వెయిట్ గెయిన్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. మొదటి 3 నెలలు వెయిట్ తగ్గుతారు, 3 నెలల తర్వాత ఏంటంటే ర్యాపిడ్గా గెయిన్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. అది చాలా వరకు మన డైట్ కంట్రోల్ పైన కూడా ఆధారపడేసి ఉంటుంది. ఫస్ట్ 3 months ఎప్పుడైతే మనం వెయిట్ తగ్గుతామో మనకు కంగారు వచ్చేస్తుంది, ఎందుకు ప్రెగ్నెన్సీలో మనం వెయిట్ తగ్గుతున్నాం. జనరల్గా ఫస్ట్ 3 months వెయిట్ లాస్ అనేది చాలా వరకు నార్మల్ ప్రెగ్నెంట్ ఉమెన్లో. సో వెయిట్ తగ్గినా సరే పర్వాలేదు, డాక్టర్ సలహా తీసుకుని వెయిట్ గెయిన్ కూడా గ్రాడ్యువల్గా ఉండేలా మనం ప్లాన్ చేసుకుంటే మంచిది. కొంతవరకు మన కంట్రోల్లో ఉండదు. అంటే కొంతమంది షుగర్ పేషెంట్స్కి, కొంతమంది హైపర్ టెన్షన్ ఉన్న పేషెంట్కి ఏంటంటే ఎడిమాలాగా ఫార్మ్ అయిపోతుంది, అది మన కంట్రోల్లో ఉండదు. బట్ నార్మల్ ప్రెగ్నెన్సీలో మన వెయిట్ గెయిన్ని ఎంతో కొంత మన తీసుకునే డైట్, చిన్నపాటి ఎక్సర్సైజెస్ అండ్ డాక్టర్ సలహా మనం కంట్రోల్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది మనం ప్రెగ్నెన్సీలో తీసుకునే జాగ్రత్తల మూలంగా ద ఇంటెన్సిటీ ఆఫ్ స్ట్రెచ్ మార్క్స్ని చాలా వరకు తగ్గిస్తుంది. బట్ చాలా మందికి ఏంటి అంటే ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేది జెనెటికల్గా కూడా వస్తాయి. అంటే మన ఫ్యామిలియల్, అంటే మన పేరెంట్స్కి, మన గ్రాండ్ మదర్స్కి స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ ఉంటే మనకు కూడా ఉండే అవకాశం అనేది ఉంటుంది. వీ నీడ్ నాట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ స్ట్రెచ్ మార్క్స్, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఆ స్ట్రెచ్ మార్క్స్ అనేవి స్వీట్ గుర్తులా మిగిలిపోతాయి. అండ్ వన్స్ మనం డెలివరీ అయిపోయిన తర్వాత ఈ స్ట్రెచ్ మార్క్స్ చాలా వరకు మన స్కిన్ లేయర్లో కలిసిపోతాయి. అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఆల్సో మనం కొన్ని క్రీమ్స్ అప్లై చేసుకుని స్ట్రెచ్ మార్క్స్ని తగ్గించుకోవచ్చు. సో ఓన్లీ స్ట్రెచ్ మార్క్స్ గురించి వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ.